ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐపటన్ మీద ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. బీబీ జోడీ సీజన్ 2 వైల్డ్ కార్డ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం. ఆల్రెడీ చెప్పా వీళ్ళు వస్తారని, వచ్చారు కూడా, ప్రోమో కూడా రిలీజ్ అయింది. ఆ తర్వాత ఇంకా ఎవరు వస్తారు దాని గురించి, అలాగే మనశంకర వరప్రసాద్ రివ్యూ కూడా ఇందులో ఒక 2 మినిట్స్ మాట్లాడతాం. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే 2 మినిట్స్ స్క్రిప్ట్ కొట్టండి, ఎందుకంటే ఆల్రెడీ రివ్యూ పెట్టేసా, అది మధ్యరాత్రిలో పెట్టేసా, అంత రీచ్ వెళ్ళలేదు. ఇంకా అడుగుతున్నారు రివ్యూ ఎక్కడ బ్రో, అందుకే ఈ వీడియోలో ఒక 2 మినిట్స్ మాట్లాడతా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కొట్టండి 2 మినిట్స్. ఆ తర్వాత బీబీ జోడీ సీజన్ 2 గురించి మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేసి మనశంకర వరప్రసాద్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా చాలా బాగుంది మూవీ. వింటేజ్ చిరంజీవి గారిని చూస్తారు. కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అన్నీ పండే, ఎమోషన్స్ కానీ, కామెడీ కానీ, ఏదైతే ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ అన్నీ బాగా కుదిరే ఈ మూవీలో. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి చిరంజీవి గారు. 1 మ్యాన్ షో. ఆ తర్వాత మిగతా క్యారెక్టర్కి అంత స్కోప్ లేదంటే ఉంది. ప్రతి క్యారెక్టర్ ఏదైతే డిజైన్ చేశారో అనిల్ రావుపూడి గారు, ప్రతి క్యారెక్టర్కి స్కోప్ ఉంది, బాగా కుదిరారు కూడా. క్యామియోస్ అయితే 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి బుల్రాజ్ క్యారెక్టర్, ఇంకోటి వచ్చేసి వెంకీ మామ క్యారెక్టర్. ఆ 2 క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో పేలే. బుల్రాజ్ క్యారెక్టర్ అయితే 15 మినిట్స్ ఉంటుంది, థియేటర్లో బ్లాస్ట్ అయింది. ఆ తర్వాత వెంకీ మామ అలాగే చిరంజీవి గారి వెంకీ మామ అలాగే చిరంజీవి గారి ఏదైతే కాంబినేషన్ ఒక 20 మినిట్స్ ఉంటుంది, అది థియేటర్లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు కామెడీ టైమింగ్ అని, ఆ తర్వాత కొన్ని వింటేజ్ సాంగ్స్ అయితే వాడతారు. సినిమా పూర్తి వాడుతూనే ఉంటారు, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బీజిఎం అయితే బీమ్స్ గారు అయితే అదరగొట్టారు. చిరంజీవి గారికి పర్ఫెక్ట్ బీజిఎం ఇచ్చారు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ టైటిల్స్ వరకు చాలా బాగా బీజిఎం సాంగ్స్తో ఎంగేజింగ్గా. చెప్పాను కదా, ఒక సంక్రాంతికి పర్ఫెక్ట్ మూవీ మనశంకర వరప్రసాద్. ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఇంకా అనిల్ రావుపూడి గారి గురించి చెప్పనక్కర్లేదు, ఫ్యామిలీ ఆడియన్స్ గుడి కట్టేస్తారు. ఇప్పటికే ఆయన అంటే గట్టి నమ్మకం ఉంది ఫ్యామిలీ ఆడియన్స్కి. ఈ మూవీ తర్వాత ఇంకా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు ఆయన మూవీస్కి. ఇంకా నిన్న నైటే నేను వెళ్ళిన ఫ్యాన్ షోకి చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. సాంగ్స్ వచ్చినప్పుడు రిపీట్ మోడ్లో పాడారు. ఎలాగైతే సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ పాడారో అలా ఈ మూవీ కూడా పాడుతూ వస్తున్నారు. అంత బాగా కనెక్ట్ అయ్యారు. అనిల్ రావుపూడి మామ ఒక రాజమౌళి గారి లాగా ఒక బ్రాండ్ సెట్ చేశాడు. యంగ్ స్టార్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళైతే క్రింజ్ మూవీ అంటారు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ మటుకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక నుంచి అనిల్ రావుపూడి మామ ఏదైనా మూవీస్ బాగలేదంటే ఫ్యామిలీ ఆడియన్స్ మనం కొడతారు ఖచ్చితంగా. అంత బాగా తీశాడు, వాళ్ళు బాగా కనెక్ట్ అవుతాయి. ఇందులో ఎమోషన్ కానీ, ఇక్కడ తండ్రి కూతురు మధ్య ఏదైతే ఎమోషన్ ఉందో అది బాగా వర్కౌట్ అయింది. మొగుడు పిల్లల మధ్య ఏదైతే కనెక్షన్ ఉందో అది బాగా చూపించారు. మూడో వ్యక్తి వస్తే ఏం జరుగుతుంది, ఆ తర్వాత మామ అల్లుడు వీళ్ళ బాండ్ ఏదైతే ఉందో దాన్ని బాగా చూపించారు. ప్రతి ఒక్కటి ఫస్ట్ హాఫ్ అయితే బ్లాస్ట్. అసలు ఒక్కరు కుర్చీలో కూర్చోలేదు, అంతలా నవ్వుకున్నారు, అంతలా ఎంగేజ్ అయ్యారు. ఫస్ట్ సాంగ్ నుంచినే చిరంజీవి గారి గ్రేస్ ఏదైతే ఉందో దాన్ని మనం చూస్తాం మూవీలో. మూవీ అయితే చాలా బాగుంది, కరెక్ట్గా పండగకి సెట్ అయ్యే మూవీ. మీ ఫ్యామిలీతో కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు థియేటర్కి. ఇంకా బీబీ జోడీ సీజన్ 2 రీతు అలాగే డీమన్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా ఎలిమినేట్ కాలేదు బీబీ జోడీ సీజన్ 2లో, కానీ అప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఇచ్చారు. ఎందుకంటే షో అలా ఉందన్నమాట, మనకు చూడడానికి ఇంట్రెస్టే లేదు. ఎవరైనా సీజన్ 9 వాళ్ళు ఉండింటే ఫస్ట్ నుంచి ఒక టీఆర్పీ ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండేది, అందరు ప్రజల్లోకి వెళ్ళేది ఈ షో. అయితే ఎవరు సీజన్ 9 వాళ్ళు లేరు, అందరూ పాత కంటెస్టెంట్లే ఉన్నారు కాబట్టి ఎవరు అంతగా చూడడం లేదు ఈ షోని అయితే. ఇప్పుడైతే రీతు డీమన్ వచ్చారు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి టీఆర్పీ పెరుగుతుంది. వాళ్ళకి సీజన్ 9కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆల్రెడీ రీతు వచ్చిన వెంటనే ఒక కంటెస్టెంట్స్ అయితే గొడవ పెట్టుకుంది. తెలుసు కదా రీతు ఎలా డిపెండ్ చేసుకుంటుంది, ఎలా మాట్లాడుతుందని. ఇప్పుడైతే వీళ్ళిద్దరూ అయితే పర్ఫెక్ట్ కాంబో నాకు తెలిసి. రీతు అలాగే డీమన్ డ్యాన్స్ కూడా బాగా చేస్తారు. మన బిగ్ బాస్ సీజన్ 9లో కొన్ని క్లిప్స్ చూసాం. ఆ నాగార్జున గారు అలాగే శివ రిలీజ్ అప్పుడు ఏదైతే ఇద్దరు డ్యాన్స్ చేశారో అది బాగా అనిపించింది నాకు కూడా. ఇంకా చూడడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఇమాన్యువల్ గారు కూడా వచ్చే అవకాశం ఉంది, కానీ నాకు తెలిసి ఇక్కడ జోడీగా కాదు, కమెడియన్గా అయితే ఈ షోలో ఉండబోతున్నారు. ఆ తర్వాత ఇంకో జోడు కూడా రావాల్సి ఉంది. అది సండే చూపిస్తారా ఇంకా నెక్స్ట్ వీక్ చూపిస్తారా తెలియదు. కానీ ఇప్పుడు ఎందుకంటే 5 టీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 8 టీమ్స్ ఉన్నాయి. వీళ్ళు చేరితే 9 టీమ్స్ అయితే ఇంకో టీం ఖచ్చితంగా కావాలి. వీళ్ళు A-B అని డివైడ్ చేసుకున్నారు. సాటర్డే ఒక టీం, సండే ఒక టీం అని. ఇప్పుడు వీళ్ళు సాటర్డే ఉంటే సండేకి ఖచ్చితంగా ఒక టీం కావాలి. వాళ్ళైతే తంజా కళ్యాణ్ కాదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఏ అప్డేటు లేదు వాళ్ళిద్దరు కలిసి వస్తారని. ఒకవేళ వచ్చినా కూడా చాలామంది నెగిటివ్ చేసేయడానికి చూస్తున్నారు. వాళ్ళు వస్తేనే టీఆర్పీ పెరుగుతుంది, కానీ కొంచెం నెగిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ ఫ్యాన్సే ఉన్నారండి, కొంతమంది నెగిటివ్ ఉన్నారు. వాళ్ళిద్దరూ జోడీగా రాకపోవచ్చు నాకు తెలిసి. చూద్దాం ఎవరు వస్తారు సండే రోజు.